దేవదూత ముఖము వలె. ఇది ఎవరికి కనపడిద్ది అంటే ప్రభువు యొక్క ఆత్మని ఎవడైతే పొందుతాడో వాడు దైవ కుమారులుగా కన్సిడర్ చేయబడతారు. కాబట్టి అప్పుడు స్టెఫను యొక్క ముఖము వాళ్ళకి దేవదూత ముఖము వలె కనిపించింది, అంత ప్రకాశవంతముగా కనిపించింది. ఇది నీకు నాకు వల్ల కాదు, ఇది నీకు నాకు వల్ల కాదు, స్టెఫన్కి సాధ్యమైంది, ఒక యేసుక్రీస్తు ప్రభులు వారికి సాధ్యమైంది. కాబట్టి స్టెఫను ఏం చేశాడంటే అద్భుత కార్యాలను చేయగలిగాడు. ఇదొకటి. రెండోది చూడండి, మనుష్య కుమారుడిని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, స్టెఫన్ ఏం చెప్తున్నాడంటే మషీహాగా పరిగణిస్తాడు. దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేలకే మనుష్య కుమారుడుగా చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆకాశంలో ఉన్నాడు అని చూశాడు. ఇది ఎలా సాధ్యమైందంటే స్టెఫన్కు కలిగిన అతీంద్రియ శక్తుల వల్ల మాత్రమే కలిగింది. ఆ అతీంద్రియ శక్తులు ఎందుకు వచ్చినాయి అంటే స్టెఫన్ ఏం పొందాడు? పరిశుద్ధాత్మని నిండుకొని ఉండటం వల్ల. ఒకటి, ఆయన ముఖము దేవదూత వలె కనిపించినది. రెండోది, యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడని చూడగలిగాడు. డైరెక్ట్గా చూశాడు. భూమి నుంచి ఆకాశం వైపు తేరి చూసినప్పుడు స్టెఫను యేసుక్రీస్తు ప్రభువుల వారు సర్వోన్నతుడు అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న సంగతి ఇక్కడ మనకి తేటతెల్లండి. ఇది స్టెఫను చేసిన అద్భుత కార్యం. అంటే యేసుక్రీస్తులాగా బతికించాడు, అన్నీ చేశాడు. ఒక అపోస్తులు ఏమైతే చేస్తున్నారో, దేవుని ఆత్మ పొందిన అపోస్తులు ఏమైతే చేస్తున్నారో, యేసుక్రీస్తు శిష్యులు ఏమైతే చేస్తున్నారో స్టెఫను కూడా చేశాడు. కానీ స్టెఫను చేసిన ఈ అద్భుతాన్ని, అతీంద్రియ శక్తులని అపోస్తులు చేయలేకపోయారు. స్టెఫన్ ముఖము దేవదూత ముఖం వల్ల వాళ్ళకి కనిపించలా. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒలివల కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు ఆయన ముఖం ఎలా కనిపించిందంట, వాళ్ళకి తేజోమయంగా ఎలా అయితే కనిపించిందో అలా కనిపించింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి అలా కనిపించింది, ఇక్కడ స్టెఫన్కి అలా కనిపించింది చూస్తున్న వాళ్ళకి. కాబట్టి ఇది ఎవరికి జరిగిద్ది అంటే దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపింపబడతాడో, ఎవడైతే పొందుతాడో వాడు ఏం చేస్తాడంటే అతీంద్రియ శక్తులు పొందుతాడు. ఎవడు చేయలేని శక్తులని పొందుతాడు, దేవుడు మాత్రమే చేయగలిగిన శక్తులని పొందుతాడు. కాబట్టి అటువంటి వ్యక్తుల్లో స్టెఫన్ కూడా ఆయన.